హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటే వీడియోతో ఇది స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం కాశీలో ఉన్నాము. ఈ వీడియో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను మన BHU అంటే వారణాసిలో బనారస్ హిందూ యూనివర్సిటీ అనేసి ఒక యూనివర్సిటీ ఉంది. దాంట్లో మా అన్నయ్య గారు ప్రొఫెసర్. ఆయన ఏంటన్నారంటే, మీరు 6 గంటల వరకు ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయింది, కాశీ విశ్వేశ్వర గుడి దగ్గరికి. నేను వస్తాను, మీరు వెళ్ళండి, అక్కడ నుండి నేను దర్శనానికి తీసుకెళ్తాను అనేసి అన్నారు. అయితే మేము అక్కడ నుండి ఎలక్ట్రిక్ ఆటో అంటే టోటో అంటారు, దాని మీద కూర్చొని ఇప్పుడు కాశీ వీధుల్లో ఆ రోడ్ నుండి BHU నుండి మనం ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఈ రోడ్లు చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఇంకా చాలా తక్కువ ఈ ట్రాఫిక్ ఏంటంటే మనకి ఇలకాలుగా ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనకి రోడ్స్ చాలా వరకు బ్రాడ్ చేశారు, చాలా బాగుంది. అయినా చూడండి ట్రాఫిక్ ఎవడు ఎటు నుండి వస్తాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు చూసారు కదా బైక్ అలా ఉంటుంది. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇంకా శ్రావణ నెల సావన్ నెల స్టార్ట్ అయింది కదా, అందువలన అది చూడండి ఎదురుగా ఒక బండి వెళ్తుంది కదా, వ్యాన్ లాంటిది. దాంట్లో అందరూ బట్టలు వేసుకుని కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూడా గుడి దగ్గరికి. సావన్ నెల అంత జనం కాదండి, భక్తులు ఎక్కడెక్కడి నుండో కావడ్లు మోసుకుని 2 కుండలు ఉంటాయి దాంట్లో, కావడ్లు, దాంట్లో వాటర్ పట్టుకొని వస్తారు ఆ శివలింగం మీద వేయడానికి. అంత అంటే జ్యోతిర్లింగం అంటే మామూలు విషయం కాదండి. ఇది కాశీ. ఇది ఇంకా చాలా వరకు ఇప్పుడు కూడా మేమేటనుకున్నామంటే ఆ గుడి వరకు వీడు దింపుతాడని, కానీ వీడేంటంటే కొంత దూరం వెళ్ళి అక్కడ నుండి మరి ముందుకు వెళ్ళడానికి ఇవ్వలేదు పోలీసులు. అందుకోసమే అక్కడే ఆపేసి దాని తర్వాత మనం నడుచుకునే వెళ్ళాం గుడి వరకు. అది కూడా మీకు చూపిస్తాను. ఆ రోడ్డు మీద ఫర్నిచర్స్ అన్నీ A to Z మొత్తం బట్టలు, ఫర్నిచర్స్, మీకు పూజ సామాన్లు A to Z అన్నీ దొరుకుతాయండి. కానీ ఏంటంటే వెళ్ళడం రావడం ఈ ట్రాఫిక్ వల్ల చాలా 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 కష్టం. అందుకంటే ఎప్పుడు అక్కడికి వెళ్ళినా ఒక గంట ముందు బయలుదేరి లేట్ అవ్వకుండా వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇంత ట్రాఫిక్లో కూడా అక్కడ చూస్తున్నారు కదా, ఆ మధ్య నుండే వాడు యూటర్న్ తీసుకుంటున్నాడు. అంటే అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయింది. మనకేంటంటే అలా ఏం కాదు, మనం పర్ఫెక్ట్గా ఎక్కడ యూటర్న్ తీసుకోవాలి అక్కడే తీసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. అక్కడ ఇడ్లీ దోశ ఇక్కడ అమ్ముతున్నారండి. అక్కడికి వెళ్ళాం, చాలా తిన్నాం కూడా, చాలా టేస్ట్గా ఉంది. అలాగే మధ్యదారిలో మనకి చాలా వరకు అంటే నడక వల్ల ఆకలి వేయడం వల్ల ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ తిన్నాం. వెజ్ అండి. గుడి దరిదాపుల్లో ఎక్కడ అంటే నాన్ వెజ్ దొరకదు. అంటే ఇది స్ప్రింగ్ రోల్స్ తీసుకుని మా తమ్ముడు ఇంకా నేను ఇద్దరం తిన్నాం. ఇక్కడ నుండి ఎంత దూరం కాదండి మన గుడి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి ఇలా కొంచెం రైట్కి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది ఎదురుకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది గేట్ నెంబర్ 4 అంటే గేట్ నెంబర్ 1, 2, 3 అటుపక్క ఉంటాయి, అటువైపు. ఇది గేట్ నెంబర్ 4 నుండి మనకి అక్కడికే రమ్మన్నారు, అందుకనే మేము అక్కడికే వెళ్ళాం. ఇదోటండి గేట్ నెంబర్ 4. పక్కన తిరుశూలం చూశారు కదా, చాలా పెద్దది. మోదీ గారు, యోగి గారు కలిసి చాలా 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 బాగా కట్టించారండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా అన్నయ్య గారు మా తమ్ముడు మధ్యలో ఉన్నారు. ఇంకా నేను ఇక్కడ బొట్లు చూస్తున్నారు కదా, నుదుటి పైన 10 రూపీస్కి పెడతారు. 10 30 రూపీస్ తీసుకున్నారు అక్కడ. అయితే అతను వచ్చారు, లోపల మాకు తీసుకెళ్ళారు, దర్శనం అయిపోయింది. దాని తర్వాత మేము మళ్ళీ వీధుల్లో ఇక్కడ కాలినడకలో గంగా ఆరతి చూడడానికి వెళ్తున్నాం. గంగా ఆరతి అంటే మనకి మీరు చాలా వరకు చూసే ఉంటారు, గంగా ఆరతి అవుతుంటుంది. మీకు టీవీలో కూడా లైవ్ చూపిస్తుంటారు, లైవ్ టెలికాస్ట్ అవుతుంటుంది గంగా ఆరతి. అది గంగా ఘాట్ దగ్గరికి వెళ్ళాలి. అయితే కాశీ వీధుల్లో అలాగ నడుచుకొని నేను మా తమ్ముడు అలా చూసుకొని ఈ జనాలకు చూసుకొని ఆ సందడి చూసుకొని, ఎవరి సందడి వాళ్ళదండి. ఎవరు వస్తున్నారు అక్కడ లోకల్ పర్సన్స్ కూడా దాంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇటు అటు తిరగడం, జనాలు చూడడం, ఆ షాప్స్, ఈ పోలీసెస్ మరి ఇలగాలుగా ఉండదండి, చాలా సెక్యూర్ అక్కడ. అంటే బ్లాక్ కమాండోస్ కూడా నేను చూశాను ఆ గేట్లలో, గేట్ దరిదాపులు బ్లాక్ కమాండోస్ కూడా ఉన్నారు. ఎందుకంటే VVIPs వస్తూనే ఉంటుంటారు, వెళ్తూనే ఉంటుంటారు. షాప్స్ అక్కడ బనారస్ అంటే బనారసి పాన్ అంటారు, బనారసి చీరలు, ఇంకా బనారసి పాన్ చాలా 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 వరల్డ్ ఫేమస్ అది. అలాగ నేను మా తమ్ముడు అలా నడుచుకొని అలాగ వెళ్తున్నాం వీధుల్లో. మా తమ్ముడు అండి, నేను ఇంకా మా తమ్ముడు అలా వీధుల్లో వెళ్తున్నాం. ఇంకా తెలుగు వాళ్ళంటే చాలా వరకు ఉన్నారు.
వాళ్ళు కూడా దర్శనం కోసం దీనికోసం దానికోసం అనేసి వస్తూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు. మేము మాట్లాడుతుంటే మాకు చూసి నవ్వి ఏం బాబు బాగున్నారా, ఎక్కడుందంటే మేము ఇలాగ అన్నాం, వైజాగ్ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చామండి. అయితే వాళ్ళు కూడా శ్రీకాకుళం వాళ్ళు కూడా ఉన్నారు, విజయనగరం వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నంది స్ట్రీట్ అంటే నంది సర్కిల్ అనేసి ఉంటుంది. అది చౌరాస్తాలాగా 4-5 రోడ్లు ఒక దగ్గర వచ్చి కలుస్తుంది. ఇదోటండి మన గంగా ఘాట్కేమో తిన్నగిలిపోవాలి. పైన చూసారు కదా, ఆ పైన పిల్లర్ పైన నంది ఉంది. అందుకంటే దీనికి నంది స్ట్రీట్, నంది సర్కిల్, నంది చౌక్ అంటారు. ఇక్కడ మనం వెనక్కి వెళ్ళిపోతే గుడి తిన్నకి వెళ్తే మనకి ఇది వస్తుంది, గంగా ఘాట్ వస్తుంది. అప్పటికే మనకి టైం అయిపోవడం వల్ల గంగా ఆరతికి చేరలేకపోయాము. వెళ్ళాము కానీ అవుతుంది, కానీ దరిదాపులకి వెళ్ళలేకపోయాము ఎందుకంటే చాలా రష్ అయిపోయింది. అది కూడా మీరు చూడండి పక్కన వెళ్తున్నారు కదా, వాళ్ళే కావడి యాత్రికులు. ఎక్కడెక్కడ నుండో కావడులు మోసుకొని రోడ్ల మీద నడుచుకునే వస్తారండి చాలా దూరం నుండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీధి చూస్తున్నారు కదా, ఈ నా రైట్ సైడ్లో ఒక లారా ఇండియన్ లారా అనేసి మనకు ఒక హోటల్ ఉండేది. ఒక 10 years బ్యాక్ మేము అక్కడికి వెళ్ళాము ఫ్యామిలీతో. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఆ హోటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎదురుగా ఒక లెఫ్ట్ సైడ్లో ఒక గేట్ చూస్తున్నారు కదా, ఇదే అప్పుడు మెయిన్ గేట్. ఈ గల్లీ అయ్యి మేము అక్కడికి వెళ్ళాము గుడి దగ్గరికి. ఇప్పుడు ఏంటంటే గేట్ నెంబర్ 1, 2, 3, 4 అలా పెట్టారు. అంటే ఇప్పుడు కొత్తగా కట్టారు కాబట్టి. ముందేటంటే గేట్లు ఏవండి కాదు, తిన్నగా స్ట్రైట్ ఇదే మెయిన్ డోర్, అప్పుడు మెయిన్ గేటు గుడికి వెళ్ళడానికి. ఆ ఎదురుగా స్క్రీన్ చూస్తున్నారు కదా, అక్కడ నుండి లైవ్ టెలికాస్ట్ అవుతుందండి. లైవ్ టెలికాస్ట్ ఇక్కడ ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇది కొంచెం ముందుకెళ్తే అక్కడ ఘాట్ ఉంటుంది, గంగా ఘాట్. చుట్టూరు షాపులేనండి, మొత్తం అన్ని పూజ సామాన్లు అన్నీ అక్కడే మీకు దొరికేస్తాయి. వచ్చినప్పటికీ చాలా లేట్ అవ్వడం వల్ల చూశారు కదా జనాలు, ఆ గంగా ఆరతి అక్కడ అవుతుందండి, ఆ ఫ్రంట్న అవుతుంది. ఇక్కడ నుండి మనం దర్శనం చేసేసుకోవాలి. అలానే ఇక్కడ నుండి మనం దండం పెట్టేసుకుని మళ్ళీ రిటర్న్ ఇటు సైడ్ నుండి, అంటే ఘాట్కి దిగడం కావలేదు, పక్కన ఇంకొక ఘాట్ ఉంది, అక్కడ నుండి డౌన్కి దిగాం, శిథిలా ఘాట్ అని. అక్కడ నుండి డౌన్కి దిగి అక్కడ నుండి ఘాట్ నుండి చాలా దూరం వరకు నడుచుకుని వెళ్ళాం, హరిశ్చంద్ర ఘాట్ వరకు. అక్కడ నుండి మళ్ళీ రోడ్డు పైకి వచ్చి ఆటో పట్టేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకి టైము 6:15 అవుతుంది. ఇంకా చెప్పడం మర్చిపోయినా, రోజుకి ఒకేసారి జ్యోతిర్లింగంకి ముట్టుకోవడానికి అంటే స్పర్శ దర్శనం అనేసి ఉంటుంది. ఈవినింగ్ 6 to 7 PM ఆ టైంకి వెళ్తేనే మీరు ఆ జ్యోతిర్లింగంకి టచ్ చేయగలరు. 6 నుండి 7 సాయంత్రం. లేకపోతే దినమంతా అక్కడ గ్రిల్స్ వేసి ఉంటుంది. మేము వెళ్ళినప్పటికీ గ్రిల్స్ ఓపెన్ ఉన్నాయి. మేము 6:30 వరకు లోపలికి వెళ్ళిపోయామండి. 10 minutesలో దర్శనం అయిపోయింది మాకు. చూసారు కదా జనం, ఎంత జనం ఉన్నారు. ఫ్రంట్న అవుతుందండి గంగా ఆరతి. చాలా చాలా ప్రసిద్ధమైనది, చాలా బాగా చేస్తారు. ఫారినర్స్ చాలామంది అండి, చాలా సెక్యూరిటీ ఉంటుంది లోపల కూడా. కానీ మనకి ఆ రోజు చాలా లేట్ అయిపోవడం వల్ల, ఇదే చెప్పాను కదండి, శిథిలా ఘాట్ నుండి కిందకి దిగి అది చూసారు కదా లాస్ట్ లైట్ అక్కడ అవుతుందండి మన ఆరతి, గంగా ఆరతి. ఇప్పుడు ఇక్కడ నుండి మేము మన టీ పర్సన్ ఎదురుగా టీ వాడు కూర్చున్నాడు కదా, అక్కడ వాడు వచ్చి రాగానే నేను మా తమ్ముడు టీ తాగి లెమన్ టీ తాగామండి. లెమన్ టీ తాగేసి అలాగ మళ్ళీ రైట్ సైడ్కి నడక మొదలు పెట్టాం. ఇలా ఘాట్ల నుండి నడుచుకొని వెళ్ళామండి.
అది స్టార్ట్ అయింది. ముందేంటంటే వెయిట్ ఉండేవి కాదు, చిన్న మెట్లు ఉండేవి అంతవరకే. కానీ ఏంటంటే ఇప్పుడు చాలా బాగా కట్టేశారు, గ్రిల్స్ అన్నేసి. జనాలు వెళ్తున్నారు వస్తున్నారు, చాలా నీట్గా ఉంది. ఇప్పటి వరకు చూసిందంతా మనం శిథిలా ఘాట్. ఇది కొంచెం ముందుకెళ్ళాక ఇంకొక ఘాట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ అడుగడుక్కు ఒక ఘాట్ ఉంటుందండి, చూపిస్తాను. చూశారు కదా, కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పాండే ఘాట్ స్టార్ట్ అయిపోయింది. అది శిథిలా ఘాటు, ఇది పాండే ఘాటు. ఇక్కడ నుండి అలా కొంచెం ముందుకెళ్తే ఇంకొక ఘాట్ స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు పేర్లు చెప్తూనే ఉంటాను, మీరు చూడండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఘాట్ చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ చూసాం శిథిలా ఘాట్, మళ్ళీ రాజా ఘాట్, మళ్ళీ ఫస్ట్ శిథిలా ఘాట్, మళ్ళీ పాండే ఘాట్. ఇప్పుడు ఇది చూసింది ఎదురుగా ఘాట్ చూపిస్తున్నాను కదా, ఇది రాజా ఘాట్ అంటారు. రాజా ఘాట్ చాలా ఆనందంగా ఉన్నదండి. ఇక్కడ వెళ్ళాను కదా, చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. కాశీ అంటే మళ్ళీ మామూలు విషయం కాదు. రక్షపాలకుడు కాశీకి కాలభైరవుడు, అక్కడికి కూడా వెళ్ళాం. కానీ ఏంటంటే అక్కడ మనకి వీడియో తీయడానికి అలౌ చేయలేదు అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఆడితే అయిపోయినట్టుగా ఉంది. అందుగురండి ఇక్కడ బోట్స్ అంటే అమౌంట్ 100 రూపీస్ ఉంది, 150 ఉంది, ఇంకో క్రూజ్ షిప్ కూడా ఉంది. దానికోసం మళ్ళీ చెప్తాను. అక్కడ ఇస్తే అక్కడ వాళ్ళు హారతి అక్కడ మొత్తం చూపించిన తర్వాత ఇక్కడ వరకు కొంతవరకు కాసి ఘాట్ వరకు తీసుకెళ్తారు. అక్కడ నుండి మళ్ళీ అలాగా రిటర్న్ తీసుకెళ్ళి అక్కడే ఆ ఘాట్ దగ్గర వదిలేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది చౌకీ ఘాట్. చౌకీ ఘాట్ మనకి ఇక్కడ ఏంటంటే బోట్స్ అవన్నీ తయారు చేస్తారు. ఇప్పుడు చూశారు కదా, ఈ బోటు రెడీ చేస్తున్నారు. వీళ్ళకి అదే ఆధారం. ఈ బోట్ రెడీ చేసిన తర్వాత టూరిస్టర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడి బేరం చేసుకొని కుదిరించుకొని హారతి చూపించడం, గంగ మొత్తం తిప్పడం, ఇదే వాళ్ళ పని.
అక్కడ చూసారు కదా క్రూజ్ షిప్, అది 750 రూపీస్ అండి. ఖాళీ ఉంటే మనకి ఆ రోజుకే దొరికిపోతాయి, లేకపోతే బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ డేకో లేకపోతే డే ఆఫ్టర్ టుమారో అలాగా దొరుకుతాయి మనకి టికెట్స్. కానీ దొరకడం మాత్రం దొరుకుతాయి. కొంతమంది అంటారు అందరు డబ్బు గొల్లలో వెళ్ళగలరని, లేదండి అలా టైం లేదు. 750 రూపీస్కి మీరు వెళ్ళగలరు. అక్కడ అది చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చాం. అన్నయ్య గారు ఉన్నారు ఇక్కడ, బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్. అతను కాల్ చేయగా అక్కడ నుండి డిఎస్పీ మనకి విఐపి లైన్లో తీసుకెళ్ళాము గుడి లోపలికి. తెల్లారు వెళ్తే సాయంత్రం అయిపోయింది దర్శనం కోసం. కానీ అదేంటంటే ఓన్లీ 10 నిమిషాల్లో మాకు అయిపోయింది దర్శనం. ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఇప్పుడు 24/7 సత్య హరిశ్చంద్ర ఘాట్ ఇది, కాపలా కాసేవారట ఇక్కడ సమాధికి. అక్కడికి వచ్చాం. ఇక్కడ 24/7 సేవలు కాలుతూనే ఉంటాయి. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది హరిశ్చంద్ర ఘాట్ అంటారు, రాజా హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ మనకి ఇప్పుడు మన టౌన్ సైడ్, సిటీ సైడ్ ఎక్కడైనా శవం కాలుతుంది అంటే ఆ దరిదాపులకి అసలు మనం వెళ్ళాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 4-5 24/7 365 రోజులు 366 రోజులు మొత్తం కాలుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ జనాలు అక్కడే కూర్చొని అలాగా చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే మొక్కుబడికి మేకపోతులు మొక్కుకుంటారండి. ఆ మేకపోతులు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. చిన్నది చెవులు కట్ చేస్తారు, కట్ చేసి అక్కడే వదిలి వెళ్ళిపోతారు. ఆ మేకపోతులు కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవే మేకపోతులు అండి. ఎవడు అసలు టచ్ కూడా చేయరు. అవి అక్కడే అలాగ ఉంటాయి. ఏది ఇస్తే ఏది దొరికితే అవే తింటాయి. జనాలు వస్తుంటారు, వాళ్ళు ఏది ఇస్తున్నాయి, పళ్ళు పొలాలు ఏది ఇచ్చినా అవి తినుకొని అలాగ అక్కడే బతుకుతాయి. మహిమ, ఆ కాశీ మహిమ అంది అది. ఎవరు వెళ్ళినా మరి అక్కడ నుండి రావడానికి ఇష్టపడరు. ఇక్కడ ఈ లింగం చూస్తున్నారు కదా, కూడా చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ మన అఘోరీలు, మనం నార్మల్ సాధువులు అందరూ తపస్సులు, మళ్ళీ అంటే జపాలు చేసుకుంటారు, యజ్ఞాలు కూడా చేసుకుంటారు. ఉంటాయండి, అందరూ ఎవరి పనులు వాళ్ళు అలాగా చేసిపోతూ ఉంటారు కాశీలో. ఇదే రాజా హరిశ్చంద్ర ఘాట్ అండి. ఓకేనండి, వీడియో చూసినందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.